ఏంటంటే డల్గా ఉన్నారు? ఓ, అయితే డల్నెస్ పోవడానికి మంచి న్యూట్రిషన్ ఐటమ్ కూడా చేద్దాను అమ్మతోటి. స్వీట్ అమ్మా, అమ్మా డాడీకి డల్గా ఉందంట, కొంచెం మంచి ఎనర్జీ రావడానికి న్యూట్రిషన్ ఐటమ్ అంటే ఒకటి చేస్తావా? ఏంటి, ఏం చేస్తావు? ఓకే, అయితే గమ్మున చేసి తీసుకొచ్చేయాలి మరి. హాయ్ కుకింగ్ లవర్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను మీకు ఎన్నో పోషక విలువలున్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నూపప్పు చిమ్మిలి ఉండలు చూపించబోతున్నాను. ఈ నూపప్పు చిమ్మిలి చేయడానికి కావలసిన పదార్థాలు: ఈ నూపప్పు చిమ్మిలి ఉండల్ని నువ్వుల లడ్డూలని కూడా అంటారు. నేను ఈ నూపప్పు చిమ్మిలి చేయడానికి 1 కప్పు నూపప్పు, 1 కప్పు కంటే తక్కువగా బెల్లం తురుము, కోరిన బెల్లం అండి, ఇది 1 కప్పు తీసుకుంటున్నాను. ఈ నూపప్పు ఉండల్లో కాల్షియం, ఐరన్, విటమిన్ ఇ ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఈ నూపప్పు ఉండలు తినడం వల్ల ఆడవాళ్ళకి నడుము నొప్పి కానీ కాళ్ళు నొప్పులు అవి ఏమి ఉండవు. ముందుగా ఈ నూపప్పుని వేయించుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఈ నూపప్పుని వేయించుకుందాం. కప్పు నూపప్పు తీసుకున్నాను. ఈ కప్పు నూపప్పు 200 గ్రాములు ఉంటుందండి. ఈ నూపప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ నూపప్పు వేగే వరకు కలుపుతూనే ఉండాలి. కలపడం ఆపేస్తే నూపప్పు మాడిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది వేగే వరకు కలుపుతూనే ఉండాలి. చాలా జాగ్రత్తగా వేయించాలి. ఇది లైట్ గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇది లైట్ గోల్డ్ కలర్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ నూపప్పు వేగిన తర్వాత ఇలా పాన్లో ఉంచకూడదండి. ఇది వెంటనే వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే హీట్కి నూపప్పు ఈ పాన్లో ఉండిపోతే మాడిపోతుంది. వెంటనే బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీలో వేద్దాం. వేయించిన ఈ నూపప్పు చల్లారిన తర్వాత మిక్సీలో వేద్దాం. కొంచెం గోరువెచ్చగా ఉండగైతే మనకి పొడి బాగా అవుతుంది. ఇది బాగా మెత్తగా కాకుండా కొంచెం మొరుంగా వేయాలి. మిక్సీలో వేద్దాం. మిక్సీ కొంచెం మొరుంగా పడదామండి. తీసి చూద్దాం. ఒక దెబ్బకే పొడి అయిపోయింది. ఇది ఇలా మొరుంగా ఉండాలండి. ఇందులో గ్లాస్ కంటే తక్కువ బెల్లం, ఈ బెల్లం వేస్తున్నాను. కప్పు నూపప్పు, కప్పు కంటే కొంచెం తక్కువ బెల్లం. ఈ బెల్లం ముక్కలు లేకుండా తురుముకోవాలి. ఈ బెల్లాన్ని మిక్సీ జార్లో వేసి ఒక తిప్పుదాం. అయిపోయింది. ఇప్పుడు తీస్తాం. ఇదిగోండి,
ఇది బౌల్లోకి తీద్దాం. ఈ టైంలోనే మీరు ఇది టేస్ట్ చేసి చూడండి. తీపి తక్కువ అయితే కొంచెం బెల్లం పొడిని మళ్ళీ యాడ్ చేసి ఒకసారి మిక్సీ పెట్టండి. తీపి ఎక్కువ తినేవారైతే కప్పుతో కప్పు నూపప్పు వేసాను కదా, ఒక కప్పు బెల్లం కూడా వేసుకోండి. ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇది బాగా కలపాలి. బాగా కలిపి గట్టిగా ఉండలా చేద్దాం. బాగా కలిపి ఉండలా చేద్దాం. నూపప్పు వేయించేటప్పుడు ఇందులో ఆయిల్ అది ఏమీ వేయక్కర్లేదు. అలాగే ఉండలు చేసేటప్పుడు కూడా నెయ్యి అది ఏమీ వేయనవసరం లేదండి, ఇందులోనే ఆయిల్ ఉంటుంది. మనం ఇలా గట్టిగా ఇలా నొక్కి ఉండలా చేద్దాం. ఈ నూపప్పు ఉండలు పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈవినింగ్ స్నాక్ ఐటెంలో కూడా పనికొస్తుంది. ఈ నూపప్పు ఉండలు చేయడం చాలా ఈజీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ నూపప్పు ఉండలకి నూపప్పు బెల్లం ఉంటే సరిపోతుంది. నూపప్పు వేయించుకునేటప్పుడు నూపప్పు వేగే వరకు కలుపుతూనే ఉండాలి. బెల్లం కూడా సన్నగా తరుముకోండి, మిక్సీలో వేసేటప్పుడు బాగా కలుస్తుంది. మన ముందు వాళ్ళైతే రోట్లో చేసేవారు నూపప్పు చిమిలిని, మనమైతే మిక్సీలో చేసేసుకుంటున్నాం. మిక్సీలో చేసినా ఇది టేస్ట్గానే ఉంటుందండి. మీకు రోలు ఉంటే రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా గట్టిగా ఉండలా చేద్దాం. బెల్లం సరిపడా వేయకపోతే ఉండవదు, అందుకని కప్పు నూపప్పు వేస్తే కప్పు కూడా బెల్లం వేసేయండి, కప్పు పూర్తిగా. ముక్కలు రాకుండా బెల్లాన్ని సన్నగా తురమండి. రుచికరమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నూపప్పు చిమిలి ఉండలు రెడీ అయ్యాయండి. అమ్మ అయిపోయినాయి అమ్మా? అయిపోయింది, తీసుకొస్తున్నాను. తీసుకురా అయితే. ఓకే, తీసుకుంటాడు ఒకటి మీకే ముందు. ఎలా ఉంది రెడీ? ఫస్ట్ చాలా బాగున్నాయి. చెప్పండి. బెల్లం వల్ల ఐరన్ ఉంటుంది, ఇందులో నూపప్పు వల్ల విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇటువంటి ప్రతి సంవత్సరం ప్రతిరోజు ప్రతిసారి కూడా తినచ్చు. ఓకే, అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. చాలా బాగుంది, సూపర్. ప్రతి ఒక్కరు కూడా తినాలి, ఎందుకంటే ఇందులో విటమిన్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, బెల్లం ఉంటుంది. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా చేసుకుని ఇంట్లో తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నా అభిప్రాయం. సూపర్. సో ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని ఐటమ్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చి లైక్ చేసి ఈ రెసిపీ మీరు చేసుకుని ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే మర్చిపోకండి గైస్. విల్ మీట్ అవర్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.